పరమాణు నిర్మాణము. ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త జె థామ్సన్. రూదర్ఫోర్డ్ గ్రహమండల నమూనా ఆల్ఫా కిరణాల పరిక్షేపణ ప్రయోగం ఆధారంగా ప్రతిపాదించబడింది. రూదర్ఫోర్డ్ గ్రహమండల నమూనా ఆల్ఫా కిరణాల పరిక్షేపణ ప్రయోగం ఆధారంగా ప్రతిపాదించబడినది. వికిరణపు క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాక్స్ ప్లాంక్. బోర్ నమూనా వేటికి వర్తించును? ఒకే ఎలక్ట్రాన్ను కలిగిన పరమాణువు లేదా అయాన్లకి. అతి తక్కువ శక్తి గల కర్పరము కే కర్పరము. కోణీయ ద్రవ్యవేగం nh/2π. ఇందు h అనగా ప్లాంక్ స్థిరాంకము. E2 - E1 = h𝜇. ఇందు మ్యూ అనగా పౌనఃపున్యము. L కక్ష్యలో ఉండు స్థిర ఉపకక్ష్యల సంఖ్య 2. L కర్పరంలో ఉండు ఉపకర్పరాలు s మరియు p. p ఆర్బిటాల్ యొక్క ఆకృతి డంబెల్. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఆర్గాన్ 4s1 3d5 24 అన్నమాట. ఆర్గాన్ అంటే 18 కాబట్టి 18 1 19 24 ఆర్గాన్ 4s1 3d5. ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్లను ఉపపరమాణు కణాలు అంటారు. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిపి న్యూక్లియాన్లు అంటారు. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయి. ఎలక్ట్రాన్లు రుణావేశపూరిత కణాలు, ప్రోటాన్లు ధనావేశపూరిత కణాలు. మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించిన వారు జె థామ్సన్. రుణావేశపూరిత కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టినది జె స్టోనీ. జె థామ్సన్ పరమాణు నమూనాను వివరించలేకపోయిన విషయం. పరమాణు వర్ణపటము. జె థామ్సన్ పరమాణు నమూనాను వివరించలేకపోయిన విషయం. పరమాణు వర్ణపటము. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణువులు గోళాకారము మరియు ఖాళీ ప్రదేశం రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణువులు గోళాకారంగా ఉంటాయి మరియు ఎక్కువగా ఖాళీ ప్రదేశం ఉంటుంది. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణు ద్రవ్యరాశి అంతయు దాని కేంద్రకంలో ఇమిడి ఉంటుంది. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్ మీద పనిచేసే బలాలు ఆకర్షణ బలము మరియు అపకేంద్రక బలము. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్ మీద పనిచేసే బలాలు ఆకర్షణ బలము మరియు అపకేంద్రక బలము. రూదర్ఫోర్డ్ నమూనాను గ్రహమండల నమూనా లేక కేంద్రక నమూనా లేక సౌరమండల నమూనా అని అంటారు. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణు వర్ణపటము పట్టీ వర్ణపటంగా ఉండాలి. రూదర్ఫోర్డ్ నమూనా ప్రకారం పరమాణు వర్ణపటము పట్టీ వర్ణపటంగా ఉండాలి. ప్రయోగాత్మకంగా పరమాణు వర్ణపటంలో రేఖలు ఏర్పడతాయి. ప్రయోగాత్మకంగా పరమాణు వర్ణపటంలో రేఖలు ఏర్పడతాయి. మాక్స్ ప్లాంక్ సిద్ధాంతం ప్రకారం విద్యుదయస్కాంత వికిరణం ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. దీనినే క్వాంటం అంటారు. ఒక పదార్థపు వికిరణ శక్తి E = h𝜇. ప్లాంక్ స్థిరాంకం h విలువ 6.625 × 10⁻27 erg/s 6.625 × 10⁻34 joule/s. బోర్ పరమాణు నమూనా ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించబడింది. బోర్ పరమాణు నమూనా ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించబడింది. బోర్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్లు స్థిర కక్ష్యల్లో తిరుగుతాయి. ఎలక్ట్రాన్లు స్థిర కక్ష్యల్లో తిరుగుతున్నంత కాలం వాటి శక్తి స్థిరంగా ఉంటుంది. బోర్ సిద్ధాంతం ప్రకారం స్థిర కక్ష్యలను KLMNOలతో సూచిస్తారు. కేంద్రకానికి దగ్గరగా నున్న స్థిర కక్ష్యకు శక్తి తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు స్థిర కక్ష్యల్లో తిరుగునంత కాలం వాటి శక్తి స్థిరంగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు అధిక శక్తిగల కక్ష్య నుంచి తక్కువ శక్తిగల కక్ష్యలోకి దుమికినప్పుడు వెలువడే శక్తి ఉద్గార రూపంలో ఉంటుంది. బోర్ సిద్ధాంతం ప్రకారం కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం చెందిందని చెప్పవచ్చును. బోర్ నమూనా రసాయన బంధాల ఏర్పాటును వివరించలేకపోయింది. బోర్ నమూనా జీమన్ ఫలితాన్ని వివరించలేకపోయింది. బోర్ నమూనా కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం ఎందుకు చెందిందో వివరించలేకపోయింది. అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్నే జీమన్ ఫలితం అంటారు. అదే విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోతే దాన్ని స్టార్క్ ఫలితం అంటారు. మనం విద్యుత్ అంటే షాక్ కొట్టద్ది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే స్టాక్ అని ఉంటుంది. అయస్కాంత క్షేత్రం అయితే జీమన్ ఫలితం.
పరమాణు వర్ణపటం పరమాణు నిర్మాణాన్ని వర్ణపట రేఖలు విడిపోవడం వల్ల చక్కగా వివరించగలిగింది. పరమాణు వర్ణపటము పరమాణు నిర్మాణాన్ని వర్ణపట రేఖలు విడిపోవడం వల్ల చక్కగా వివరించగలిగింది. వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టినది నీల్స్ బోర్. దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టినది సోమర్ఫీల్డ్. సోమర్ఫీల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రతిపాదించాడు. K విలువ తగ్గిన కొలది కక్ష్య యొక్క వృత్తాకార లక్షణం పెరుగుతుంది. సోమర్ఫీల్డ్ నమూనా ప్రకారం n=k అయిన కక్ష్య వృత్తాకారంలో ఉంటుంది. సోమర్ఫీల్డ్ ప్రకారం n మరియు kలకు గల సంబంధము n/k దీర్ఘాక్షం పొడవు / హ్రస్వాక్షం పొడవు. సోమర్ఫీల్డ్ నమూనా ప్రకారం n మరియు kల మధ్య గల సంబంధం n/k దీర్ఘాక్షం పొడవు / హ్రస్వాక్షం పొడవు. లూయి డి బ్రోగ్లీ ఎలక్ట్రాన్కు కణ మరియు తరంగ స్వభావం ఉంటుందని పేర్కొన్నాడు. లూయి డి బ్రోగ్లీ ఎలక్ట్రాన్కు కణ మరియు తరంగ స్వభావం ఉంటుందని పేర్కొన్నాడు. ఎలక్ట్రాన్కు తరంగ సమీకరణం ప్రతిపాదించిన వాడు ఇర్విన్ ష్రోడింగర్. ష్రోడింగర్ తరంగ సమీకరణం యొక్క సాధనలో పరమాణు ఆర్బిటాల జననానికి కారణమైంది. ష్రోడింగర్ తరంగ సమీకరణం యొక్క సాధనలు పరమాణు ఆర్బిటాల జననానికి కారణమైంది. ఆధునిక పరమాణు సిద్ధాంతం ప్రకారం స్థిర కర్పరాలు లేక స్థిర కక్ష్యలను n-తో సూచిస్తారు. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ తమ అక్షం చుట్టూ కూడా తిరుగుతాయి. ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియజేసిన వారు నీల్స్ బోర్ దీన్ని n-తో సూచిస్తారు. స్థిర కక్ష్య యొక్క శక్తి మరియు సైజును తెలుపు క్వాంటం సంఖ్య n. ప్రధాన క్వాంటం సంఖ్య n పెరిగిన కొలది కక్ష్య యొక్క సైజు మరియు శక్తి పెరుగుతాయి. ఒక స్థిర కక్ష్యలోనున్న ఉపస్థిర కక్ష్యల సంఖ్య n² కు సమానము. ఒక స్థిర కక్ష్యలో ఉన్న ఉపస్థిర కక్ష్యల సంఖ్య n² కు సమానము. అజిముతల్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది సోమర్ఫీల్డ్. అజిముతల్ క్వాంటం సంఖ్యను L-తో సూచిస్తారు. ప్రధాన క్వాంటం సంఖ్య n అజిముతల్ క్వాంటం సంఖ్య L అయినా L యొక్క గరిష్ట విలువ n-1 అంటే L=n-1. n=5 అయినా L యొక్క గరిష్ట విలువ 4. అజిముతల్ క్వాంటం సంఖ్యని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య లేదా ఉప క్వాంటం సంఖ్య అని కూడా పిలుస్తారు. అజిముతల్ క్వాంటం సంఖ్య ఉపస్థిర కక్ష్య యొక్క ఆకృతిని తెలుపుతుంది. అజిముతల్ క్వాంటం సంఖ్య ఉపస్థిర కక్ష్యల యొక్క ఆకృతులను తెలుపుతుంది. ఉపస్థిర కక్ష్యలు అంటే SPDలు. L=0 అయిన ఉపస్థిర కక్ష్య పేరు s ఆర్బిటాల్. L=2 అయితే d ఆర్బిటాలు. L=1 అయితే p ఆర్బిటాల్. L=3 అయితే f ఆర్బిటాల్. L=4 అయితే g ఆర్బిటాల్. అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన వారు ల్యాండే. అయస్కాంత క్వాంటం సంఖ్యను m లేదా m1తో సూచిస్తారు. ఒక L విలువకు ఉన్న మొత్తం m విలువల సంఖ్య 2l+1. అయస్కాంత క్వాంటం సంఖ్యల విలువలు -L నుండి +L వరకు ఉంటాయి. L=3 అయిన m విలువ 7. 2l+1 కదా, 2 3 6 +1 7. అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ల యొక్క ద్విగ్విన్యాసాన్ని తెలుపుతుంది. సమాన శక్తి గల ఆర్బిటాలను సమశక్తి ఆర్బిటాళ్ళు అంటారు. స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన వారు ఉలెన్బెక్, గౌడ్స్మిత్. స్పిన్ క్వాంటం సంఖ్యను s-తో సూచిస్తారు. ఎలక్ట్రాన్ సవ్యదిశలో తిరుగుచున్నచో బాణం గుర్తును పైకి సూచిస్తారు. ఎలక్ట్రాన్ అపసవ్య దిశలో తిరుగుతుంటే బాణం గుర్తును కింద వైపు సూచిస్తారు. ఎలక్ట్రాన్ స్పిన్ విలువలు +, లేక -. ఒక్కొక్క ఉపస్థాయి నందు ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఉపస్థిర కక్ష్యల్లోని రకాలను s, p, d, fgలతో సూచిస్తారు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లను కనుగొనే సంభావ్యత కలిగిన ప్రాంతాన్ని పరమాణు ఆర్బిటాల్ అంటారు. ఎలక్ట్రాన్లను కనుగొనే ప్రాంతంలో శూన్యంగా గల ప్రాంతాన్ని నోడల్ ప్రాంతం లేదా నోడల్ తలం అంటారు. నోడల్ ప్రాంతం సంభావ్యత 0 గల ఎలక్ట్రాన్లను సూచించును. నోడల్ ప్రాంతము సంభావ్యత 0 గల ఎలక్ట్రాన్లను సూచించును. ps, py, pzలు సమశక్తి ఆర్బిటాళ్లకు ఉదాహరణ. d ఆర్బిటాల యొక్క సమశక్తి ఆర్బిటాలు dxy, dyz, dzx, ds2y2, dz2. s ఆర్బిటాల్ యొక్క ఆకృతి గోళాకార సౌష్టవము. d ఆర్బిటాల్ డబుల్ డెంబుల్. p ఆర్బిటాల్ లేని కర్పరము k కర్పరము. k కర్పరంలో s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. p ఆర్బిటాలు l కర్పరం నుండి మొదలవుతాయి. s ఆర్బిటాల్ కలిగిన కర్పరం k కర్పరము. l కర్పరంలో ఉండు p ఆర్బిటాల సంఖ్య 3. m కర్పరంలో ఉండు d ఆర్బిటాల సంఖ్య 5. f ఆర్బిటాలు ఏ కర్పరంలో ఉంటాయి.
ఎఫ్ ఆర్బిటాల్ ఏ కర్పూరంలో ఉంటాయి? ఎన్ కర్పూరంలో ఉంటాయి.